ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ వచ్చేసింది. ఆ ట్రెండ్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా ద్వారా, లేదంటే యూట్యూబ్ ద్వారా, లేదంటే ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెసేజ్ పంపిస్తున్నారు. ఒక 5 నిమిషాల వీడియో, ఒక 10 నిమిషాల వీడియో. దానికి పెట్టిన పేరు ఏంటంటే అనుదిన వాగ్దానము. ఎందుకు ప్రతిరోజు కూడా అనుదినము వాగ్దానమే ఎందుకు ఇవ్వాలి? బైబిల్లో కేవలము వాగ్దానాలు మాత్రమే లేవు. బైబిల్లో ఏమున్నదంటే, ప్రారంభం నుంచి చూస్తే బైబిల్లో సృష్టి నిర్మాణం ఉన్నది, దేవుని కార్యాలు ఉన్నాయి, బైబిల్లో ధర్మశాస్త్రం ఉన్నది, బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, బైబిల్లో నిబంధనలు ఉన్నాయి, బైబిల్లో వాగ్దానములు ఉన్నవి, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నవి, బైబిల్లో ప్రవచనం ఉన్నది, బైబిల్లో హెచ్చరికలు ఉన్నాయి, బైబిల్లో గద్దింపులు ఉన్నాయి, బైబిల్లో శిక్షించే మాటలు కూడా ఉన్నాయి, అగ్ని వంటి మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ పక్కకు దోసేసి కేవలము ఒకదాన్ని మాత్రమే ఎన్నుకొని వాగ్దానములని, అనుదిన వాగ్దానం మాత్రం ఎందుకు చెప్పాలి? అనుదిన నిబంధన చెప్పొచ్చుగా. ఎందుకంటే నిబంధన లేకుండా వాగ్దానం రాదుగా. నిబంధన లేకుండా వాగ్దానం రాదు. ఒక అగ్రిమెంట్ లేకుండా వాగ్దానం రాదు. ఒక అగ్రిమెంట్ లేకుండా ప్రామిస్ రాదు. ఒక మేలును మనం పొందుకోవాలంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ఏదో ఉన్నది. ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకుంటేనే మన జీవితాల్లో వాగ్దానములు వస్తాయి. క్రీస్తు తన సంఘాన్ని స్థాపించి సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఎదగాలి, 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 ఎదగాలి. ఈ ఎదగడానికి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తల మాటలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, సరిచేసే, హెచ్చరించే, గద్దించే అనేకమైన మాటలు ఉన్నాయి, పాపాన్ని కడిగివేసే మాటలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టేసి కేవలము కల్పనా కథలు, పిట్ట కథలు, వాగ్దానాలు మాత్రమే తీసుకుంటే నిబంధనల సంగతి ఏమైపోవాలి? మనం బ్రతకాల్సిన క్రమం ఏదైతే ఉన్నదో ఆ క్రమం గురించి చెప్పే మాటలు ఏమైపోవాలి?